ఇలాంటి అద్భుతమైన వీడియోలను మీరు కూడా ₹1 ఖర్చు లేకుండా మీ ఫోన్లో లేదా ల్యాప్టాప్లో ఈజీగా క్రియేట్ చేయొచ్చు. కేవలం ఫ్రీ ఏఐ టూల్స్ను వాడి ఇలాంటి నేషనల్ జియోగ్రాఫిక్ స్టైల్ వీడియోస్ని ఇలా క్రియేట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ను యూజ్ చేసుకుని మీరు ఈ ప్రాసెస్ను చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ మనకు చాట్‌జీపీటీ అవసరం ఉంటుంది. ఫస్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఈ మాస్టర్ ప్రాంప్ట్ ఇవ్వండి. ఈ ప్రాంప్ట్ అనేది మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఇస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. చూడండి, అల్ట్రా రియలిస్టిక్ సైంటిఫిక్ నేచురల్ డాక్యుమెంటరీ ప్రాంప్ట్ ఇంజనీర్ అని చెప్పి ఇచ్చాను. ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఎంటర్ పైన క్లిక్ చేయగానే మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు ప్రాంప్ట్ ఇవ్వగానే ఇట్లా మీకు ఒక 15 టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ డీటెయిల్స్ ఇస్తుంది. అంటే మీరు ఏ ఇన్సెక్ట్స్ పైన వీడియో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఇందులో నుంచి ఏదైనా ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేమ్ ఆప్షన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అవుతాయి. సో చూడండి, ఇమేజ్ ప్రాంప్ట్. సో ప్రాంప్ట్స్ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాంప్ట్ లో ఇమేజ్ క్రియేట్ చేయాలి. సో ఈ ఫస్ట్ ప్రాంప్ట్ ను కాపీ చేసుకొని మీరు విస్క్ ఓపెన్ చేయండి. విస్క్ లో మనం ఫ్రీగా ఇమేజ్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రాంప్ట్ ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసేసి సైజ్ వచ్చేసి 16:9 సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు రిఫరెన్స్ ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. సో చూడండి, మనకు రిఫరెన్స్ ఇమేజ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇమేజ్ డౌన్లోడ్ అయింది. సో ఇమేజ్ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రాక్ ఓపెన్ చేయండి. గూగుల్కి వెళ్ళి grok.com అని టైప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ వీడియో ఉంటుంది. సో ఇప్పుడు మనం వీడియో క్రియేట్ చేయాలి కాబట్టి వీడియో పైన క్లిక్ చేశాను. మనకు ఆస్పెక్ట్ రేషియో, రెజల్యూషన్, డ్యూరేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తే మనకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మనకు ఎడిట్ ఇమేజెస్ పైన క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసుకున్న రెఫరెన్స్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ రెఫరెన్స్ ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చాట్‌జీపీటీలోకి వచ్చేసి ప్రాంప్ట్ 2 తీసుకోండి. కాపీ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ఫస్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు వీడియో అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా మనకు సీన్ 1 వీడియో అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఒక చిన్న సెట్టింగ్ చేయాలి. వీడియో లాస్ట్ లో ఇక్కడ మీకు రైట్ క్లిక్ ఇస్తే సేవ్ వీడియో ఫ్రేమ్ యాజ్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈ ఫ్రేమ్ ను లాస్ట్ ఫ్రేమ్ ను ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టుకోండి. సో ఇక్కడ నేను లాస్ట్ ఫ్రేమ్ డౌన్లోడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. వీడియో డౌన్లోడ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి లాస్ట్ ఫ్రేమ్ ఇమేజ్ ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ ఫ్రేమ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఇప్పుడు ప్రాంప్ట్ 3 కాపీ చేసుకోండి. పేస్ట్ చేయండి. మళ్ళీ ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి. మనకు వీడియో ఉండాలి. వీడియో డీటెయిల్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. నెక్స్ట్ ఎంటర్. సో చూడండి, మనకు సెకండ్ సీన్ కూడా క్రియేట్ అయింది. సో ఇట్లా మనకు ఈ సెకండ్ సీన్ లాస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ వీడియోని స్టాప్ చేసేసి రైట్ క్లిక్ చేసి సేవ్ వీడియో ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మనకి లాస్ట్ ఫ్రేమ్ అనేది ఇమేజ్ అయితే సేవ్ అవుతుంది. దానిపైన క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి లాస్ట్ ఫ్రేమ్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఇప్పుడు 4th ప్రాంప్ట్, ఈ 4th ప్రాంప్ట్ ను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, మనకు థర్డ్ సీన్ కూడా క్రియేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. సో దీంట్లో మనకు న్యాచురల్ సౌండ్స్ అయితే రికార్డ్ అవుతాయి. సో మళ్ళీ నేను ఈ వీడియోని లాస్ట్ ఫ్రేమ్ తీసుకొచ్చి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ వీడియో ఫ్రేమ్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ని అయితే సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్యాక్ రండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి మీరు సేవ్ చేసుకున్న లాస్ట్ ఫ్రేమ్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని వీడియో పైన క్లిక్ చేయండి అండ్ చాట్‌జీపీటీలోకి వచ్చేసి నెక్స్ట్ 5th ప్రాంప్ట్ ను తీసుకోండి. కాపీ పేస్ట్ మళ్ళీ ఎంటర్. సో ఇట్లా మీరు ప్రతి ప్రాంప్ట్ కి లాస్ట్ లో ఒక ఇమేజ్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ను కంప్లీట్ గా మీకు టోటల్ ఎన్ని సీన్స్ ఉన్నాయో అన్ని సీన్స్ కి సేమ్ ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేయండి. మీకు ప్రతిదానికి ఒక పర్ఫెక్ట్ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, నెక్స్ట్ ఫ్రేమ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే జనరేట్ అయింది అండ్ ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి వీడియోని స్టాప్ చేసేసి మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ వీడియో ఫ్రేమ్ పైన క్లిక్ చేసేసి మీరు వీడియో ఫ్రేమ్ అయితే సేవ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు ఈ లాస్ట్ ఫ్రేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. వీడియో పైన క్లిక్ చేసేసి ఇప్పుడు మనము లాస్ట్ సీన్ అయితే జనరేట్ చేయాలి. చూడండి, ప్రాంప్ట్ నెంబర్ 6 కాపీ చేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ
ఎంటర్ చేసేసి లాస్ట్ వీడియోని అయితే జనరేట్ చేయండి. ఇలాంటి వీడియోస్ రీసెంట్ గా మనకు ఇన్స్టాగ్రామ్ లో గానీ, యూట్యూబ్ షార్ట్స్ లో గానీ, ఫేస్బుక్ రీల్స్ లో గానీ పాపులర్ అవుతున్నాయి. మీరు ఇలాంటి వీడియోని క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయొచ్చు. సో అండి, ఇది ఫైనల్ సీన్. ఇది ఏదైనా ఒక వీడియో ఎడిటింగ్ అప్లికేషన్ తీసుకొని వీటిని మెర్జ్ చేయండి. మెర్జ్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు వీడియోలో వాటర్ మార్క్ అయితే కనబడుతుంది. సో వాటర్ మార్క్ మీకు కనబడకుండా ఉండాలంటే ఇక్కడ ఏదైనా ఒక లోగోని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఈ స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు ఇలాంటి వీడియోస్ని చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయొచ్చు. జస్ట్ ఒక మనకి మాస్టర్ ప్రాంప్ట్ ఉంటే సరిపోతుంది. ఈ ప్రాంప్ట్ని మీకు టెలిగ్రామ్ ఛానల్లో అండ్ అట్లాగే వాట్సాప్ ఛానల్లో అయితే ఫ్రీగా యాడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఫ్రీగా కాపీ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని AI వీడియోల కోసం మీరు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే అలాంటి వీడియోస్ మేము క్రియేట్ చేస్తాం.